షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని అలా అంటించుకోవాలి. అంటించుకున్నాక దీన్ని వీపుకి కింద పావు ఖర్చు పెట్టాం కదా, దానికి జాయిన్ చేసి కుట్టుకురావాలి. పావు ఖర్చుతోటే, మళ్ళీ ఎక్కువ పడితే జాకెట్ పొడవు తగ్గుతుంది. ఎక్స్ట్రా ఉంది కట్ చేసి తీసేసుకోవాలి. దీన్ని మళ్ళీ కుట్టేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 చూసుకొని ఇలా షోల్డరు సగానికి మడిచి కరెక్ట్గా చక్కగా ఇట్లా అనుకొని దానికి 4 ఇంచుల పొడవు పైకి ఇట్టుకోవాలి, టెక్స్ట్లు వేసుకోవాలి. ఇలా కుట్టాలి. ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ షోల్డర్ నడుము భాగం పట్టుకొని వీపు బాగా కుట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇవి గీసుకున్నాం కదా, వాటి ప్రకారమే కుట్టుకురావాలి. దాన్ని ఇట్లా ఇక్కడ ఇది 2.5 ఉంచి తర్వాత కుట్టుకోవాలి. రఫ్ కొట్టుకొని పైకి తీయాలి. ఇట్లా కుట్టేసుకున్నాం కదా ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చంక భాగంలో పట్టుకొని దీనికి కరెక్ట్గా తీసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ ఇది మూడోది. దీనికి కరెక్ట్గా సెంటర్ పార్ట్ చూసుకొని దీన్ని కుట్టుకోవాలి. ఇది నాలుగోది ఇట్లా ఇట్లా పట్టుకోవాలి, క్రాస్గా పట్టుకోవాలి.
చూసారు కదా షేప్ పార్ట్ ఎట్లా వచ్చిందో అన్నది. షేప్ పార్ట్ అన్నది ఎలా వచ్చిందో చూసారు కదా, అట్లానే ఇంకోటి కుట్టుకోవాలి. ఇది ఎదురు బెదురు కుట్టుకోవాలి, లేకుంటే రెండు ఒక సైడే వస్తాయి. ఇట్లా కరెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఇట్లా క్రాస్గా పట్టుకుంటే షేపు బాగా కుదురుతుంది. చూడండి, నీట్గా కుదిరాయి కదా. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కుట్టుకుందాం. షేప్ పట్టీలు రెండు 4 తీసుకున్నాం కదా, ఆ 4ని ఇట్లా ఒకదానిపైన ఒకటి వేసి ఇక్కడ షేప్ పట్టీలు కుట్టుకునేటప్పుడు చాలా చిరకాసుగా ఉంటుంది. ఇది కరెక్ట్గా కుట్టుకుంటే ఇది ఇలా కుట్టాం కదా, ఇప్పుడు కుట్టేది ఈ సైడ్ అంటే ఇలా ఆపోజిట్ వేయాలి, లేకపోతే రెండు ఒక సైడ్గా వస్తాయి. ఇదంటే 2/8 కాబట్టి సరిపోయింది. లైనింగ్ ఇయనుకో అలా మళ్ళీ ఊడదీసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. పావు ఖర్చుతో కుట్టుకురావాలి. ఇప్పుడు ఈ రెండింటిని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కుట్టి పెట్టుకున్న షేప్ పట్టీలు చెస్ట్ పార్ట్కి ఇది తగిలించాలి. ఇదేమో పై పార్ట్, ఇదేమో కింద పార్ట్. ఇప్పుడు దీనికి దీన్ని పై పక్క 1/2 ఇంచుతో ఇందాక అన్న కుట్టేసుకున్నాం కదా, ఆ అన్న పైన 1/4 ఇంచుతో కుట్టుకురావాలి.
కుట్టిన దాన్ని ఇలా ఒక సైడ్ 2 కుట్లు ఉంటాయి. 2 కుట్లు ఉన్నది లోపలికి వెళ్ళాలి, ఒక్క కుట్టు ఉన్నది పైకి రావాలి. పైకి రావాలంటే ఇప్పుడు ఇది అవతలది, ఇప్పుడు ఇది దీనిది. దీనికి ఇలా అటు సైడ్ పావు వదిలేసి, ఈ కొస పావు వదిలేసి పావు ఖర్చుతోటి కుట్టుకు రావాలి. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ షేప్ టెక్స్, దాన్ని లోపలికి మడుచుకోవాలి. ఆ పావుకు ఖర్చుతో మొత్తం బార్కి కుట్టుకు రావాలి. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, దాన్ని ఇలా సర్దుకొని దీన్ని ఇలా చిన్నగా రోల్ చేసుకొని ఇక్కడ ఈ చివర ఖర్చుకి పట్టించి మళ్ళీ అదే కుట్టు మీద కుట్టుకు రావాలి. ఇక్కడ జాగ్రత్తగా కుట్టాలి, లేదంటే లోపల క్లాత్ వచ్చి దీంట్లో పడుతుంది. అప్పుడు మళ్ళీ ఊడదీసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. అదే కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నాం అనుకోండి, త్వరగా అయిపోద్ది. ఇప్పుడు ఇంకో షేప్, దీన్ని కూడా ఇంతే. కింద పావు ఖర్చు వదిలేసి, ఇందాక మీకు కనిపించిందో కనిపించలేదో, దీన్ని ఇట్లా టర్న్ చేయాలి. టర్న్ చేసి దానిపైగా పావు ఖర్చుతో కుట్టుకు రావాలి. దీన్ని ఇలా చిన్నగా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆ చివరి భాగానికి జాయింట్ చేసి అదే కుట్టు మీద పావించ ఖర్చుతో కుట్టుకు రావాలి. మీకు ఇలా రాలేదనుకో, ఊరక రెండు కలిపి దానికి జాయింట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా తిరగతీయాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉంది, కట్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ పట్టి కుట్టడం ఎంత ఈజీయో. దీన్ని కూడా అలాగే తిరగదీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఉన్నది కూడా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి అని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలతో కుట్టుకురావాలి. పెద్ద ముక్కేమో కాజాల పట్టి, ఈ చిన్న ముక్కేమో ఉక్సులు పట్టి. చిన్న ముక్కని ఇట్లా
పావు మడిచి అట్లా కుట్టాలి. దాన్ని దీని మీద పరిచి ఇట్లా పావు కుచ్చుతో కుట్టుకు రావాలి. ఇక్కడ కొంచెం కుచ్చు పెట్టాలి, ఎందుకంటే అక్కడ మళ్ళీ పీకు రాకుండా ఉంటుంది. టైట్గా వేసుకొస్తే ఇక్కడ లోపలికి ఉంది కదా, అది పట్టుకొస్తుంది. అందుకని అక్కడ కొంచెం కుచ్చు పెట్టాలి. కొంచెం కుచ్చు అంటే ఇది కొంచెం లైట్గా. ఇప్పుడు దీన్ని అన్న కుట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు లోపలికి మడిచేసి ఇక్కడ రఫ్ కొట్టేసి నీట్గా రావాలి. నీట్గా వచ్చేసింది కదా, దీన్ని ఎగస్ట్రా పార్ట్ తీసేయాలి. ఇప్పుడు కాజాల పట్టి లోపల నుంచి పైకి మడవాలి. మనం ఇది ఎగస్ట్రా ఉంచి కట్ చేసుకున్నాం, ఎందుకంటే అది చిన్న పట్టి కావాలి కదా అని కట్ చేసుకున్నాం. లేకుంటే దీనికి మళ్ళీ కుట్టేయాల్సి వస్తుంది సగానికి తీస్తే, అందుకని అలా తీయకుండా డైరెక్ట్గా ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని లోపల నుంచి పైకి కొట్టాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా సరి చేసుకొని కుట్టుకురావాలి. అంచు మీదే కుట్టుకురావాలి. మళ్ళీ పావుకొచ్చి తేడాతో మళ్ళీ ఒక కుట్టు వేయాలి. దీన్ని ఎగస్ట్రా బాగా తీసేయాలి. చూసారు కదా, ఇప్పుడు రౌండ్. ఇప్పుడు దీన్ని బ్యాక్ కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్ మీద. దీన్ని కూడా అంతే అటు ఇటు రఫ్ పెట్టుకోవాలి. షోల్డర్లు బ్యాక్ ఫ్రంట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్
ఇక్కడ కనిపిస్తుంది కదా కుట్టు, ఆ కుట్టుకి మనం పెట్టుకున్న ఘాటు పావించి యువతలకు ఉంచి దాన్ని ఇలా సర్దుకుంటూ కుట్టుకు రావాలి. పావించు ఖర్చుతో హ్యాండ్ కుట్టుకు రావాలి. అక్కడికి వచ్చేసరికి ఆ ఘాటు కరెక్ట్గా దాంట్లో పడుతుంది. మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకురావాలి. ఇప్పుడు చెయ్యి కుట్టడం అయిపోయింది. చూసారు కదా. చెయ్యి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇంకో చెయ్యి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ తగిలింది. దీన్ని కూడా ఇలా ఆ కుట్టుకి ఈ ఘాటుకి పావించు యువతలకు ఉండాలి. ఘాటుకి కరెక్ట్గా రాలేదు, అందుకని నేను మళ్ళీ ఊడదీసి ఘాటుకి కరెక్ట్గా వచ్చేటట్టుగానే కుట్టుకోవాలి. నేను ఖర్చు ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఖర్చు ఎక్కువ మిగులుతుంది. మళ్ళీ కొలుచుకొని, అలాగే ఇక్కడ కొలుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొలుచుకొని పట్టుకోవాలి, లేదంటే ఒకటి ఎగురు ఒకటి దిగుడుగా వస్తుంది. అక్కడేమో రెండు జాయింట్లు కలవు. ఇప్పుడు పావు కుట్టుతో మొత్తం చూడండి, దాని జాయింట్కి దానికి కుట్టుకి సరిపోయింది. అలా తప్పించి కుట్టనేకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి
పూర్తిగా అయిపోయింది హ్యాండ్స్ కూడా. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూసాం కదా, మనం ఇక్కడ ఇంచున్నర తీసుకున్నాం కదా, ఆ ఇంచున్నరలో పావించి ఇలా మడిచి కుట్టాలి. పావించి ఇలా మడిచి దీన్ని కూడా అంతే, ఈ చెయ్యి కూడా ఇప్పుడు మనం క్రాస్ ముక్కలు తీసుకున్నాం కదా, ఆ క్రాస్ ముక్కల్ని జాయిన్ చేసుకుని మామూలుగా అయితే ఈ క్రాస్ ముక్కలు మిషన్ మీద జాకెట్ అంతా అయిపోయాక అప్పుడు మెడ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం. మీకు చూపించాలనే ముందుగానే కట్ చేసుకున్నాం. ముందుగా కట్ చేసుకోవడం వల్ల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పోతాయి. ఆ ముక్కలు సరిపోలేదు, అందుకని ఇంకొన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ ముక్కలు పోయినాయి అంటే మళ్ళీ మెడపీసేయడం కష్టం. అందుకని మీరు ఫస్ట్ టైం చూసారు కదా, నెక్స్ట్ టైము మిషన్ మీద ఎక్కినప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఇట్లా ఇంత ముక్క తీసుకోవాలి. అన్ని జాయింట్లన్నీ చూసారు కదా, ఈ జాయింట్లన్నీ ఒకవైపే ఉండాలి. ఇప్పుడు దీన్ని మెడపట్టికి ఉపయోగించుకోవాలి. మెడపట్టి ఇలా కుట్టుకోవాలి. ఇది ఉంది కదా, ఇలా లోపలికి పావు మడిచి పావంత కుట్టుతో
కుట్టుకు రావాలి. మళ్ళీ ఎక్కువ పట్టిస్తే మెడ పెద్దదైపోతుంది. కిందది ఫ్రీగా వదిలేసి పైది కొంచెం లాగినట్టుగా కుట్టాలి. ఎందుకంటే మెడ లూజ్గా సాగకుండా, పైది లాగినట్టయితే మెడ సాగకుండా గట్టిగా పట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే ఈ జాకెట్ చాలా బాగుంటుంది. కొంచెం లాగినట్టుగా, మళ్ళీ ఎక్కువ లాగితే అదొక రకంగా ముడత వస్తుంది. లైట్గా కిందది ఫ్రీగా వదిలేసేయాలి, పైది కొంచెం లైట్గా లాగినట్టు కుట్టుకురావాలి. మీరు ఖర్చు ఎక్కువగానే పట్టించినట్లయితే మెడ పెద్దదైపోద్ది, మెడ జారుతుంది, షోల్డర్ తగ్గుద్ది. అందుకని సమానంగా పావు అంచు కుట్టుతో కుట్టుకు రావాలి. ఇక్కడ చివరిన ఇట్లా లోపలికి మర్చేసి పట్టుకొచ్చేసి దించేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీదే కుట్టుకు రావాలి. ఈ కుట్టేస్తే ఇక్కడ క్లాత్ మనం కుట్టింది ఇప్పుడు అనినట్టు ఉంటుంది. దాన్ని ఇప్పుడు అనకు కుట్టేస్తాం కదా, దాన్ని ఈ ఖర్చు ఆరే మడిచి లోపలికి దీని మీద సన్నగా పట్టిలా చేసుకొని దాన్ని కుట్టుకురావాలి. ఒకే లెవెల్లో పట్టి ఉండాలి, అప్పుడే చేతి పని చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. పట్టి కూడా పావు కొలతతోటే ఉండాలి పట్టి. ఇంకా చూసారు కదా, పావు తోటే పట్టి అలాగే సమానంగా రావాలి. మనం ఈ పట్టి అంత నీట్గా వేసుకుంటే నెక్స్ట్ అంత నీట్గా ఉంటుంది. పట్టి అయిపోయింది కదా, పట్టి అయిపోయాక లోపల వైపు ఇలా ఖర్చు మిగులుద్ది, దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి. లేదంటే కింద పార్ట్ వచ్చి కత్తెరలో పడ్డదంటే ఇంకేలే, ఇది తెగిందనుకో ఇంకప్పుడు మళ్ళీ కుట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక పావు అంచు మడిచి కుట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అరమడిచాం కదా, అరమడిచి సెంటర్కి మడతేయాలి. సెంటర్కి ఇప్పుడు దీన్ని మనం ఆది జాకెట్కి ఎంత ఉందో అంత తీసుకొని కరెక్ట్గా అక్కడికే ఉంది. మళ్ళీ దీన్ని కూడా ఈ చంక భాగం ఎంత ఉందో కొలుసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్ సమానంగా ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ మనం కొలుసుకునే పని కూడా లేదు, ఎందుకంటే మనం గీసుకున్న మార్కింగ్ ఉంది. చక్కగా ఇప్పుడు సరిపోయిందా లేదా మనం మన ఆ జాకెట్కి ఈ జాకెట్కి కొలుసుకొని చూడాలి. ఇప్పుడు కొలుసుకున్నాం కదా, కొలుసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాన్ని ఇక్కడ కొంచెం అంటే పావులో సగం పట్టించి కుట్టేసుకోవాలి. మళ్ళీ ఈ సైడ్ కూడా అంతే. మనం ఎప్పటికప్పుడే దారాలు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన 2 కుట్లు వేసుకోవాలి.
ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ దారాలన్నీ ఎప్పుడప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఇంకా చేతి పని చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.